ఈరోజు ఇలా జరగడం అనేది చాలా బాధ అయిన విషయం. చాలా గొప్ప అయిన, చాలా పెద్ద అయిన గ్రేటెస్ట్ యాక్టర్ ఇన్ ఇండియా. నేను తెలవంగానే నాకు వచ్చి చూడాలంటే 2 సార్లు బయలుదేరి లేదు, ఆయన గురించి ఇమేజ్, ఆ ఇమేజ్ ఏదైతే నేను నింద ఆ ఇమేజ్ నా మైండ్లో ఉండకూడదని వెళ్ళలేకపోయాను. అందుకోసం ఈరోజు వచ్చి కలుస్తున్నా. ఒకటి మాత్రం గ్యారంటీ, కోట శ్రీనివాసరావు గారు మన ఇండస్ట్రీలో కట్టిన కోట, తెలుగు ఇండస్ట్రీ ఉన్నంత కాలం ఆ కోట కోలదండి, ఎప్పటికీ అలాగే ఉంటుంది. అండ్ పర్సనల్గా ఒక తెలుగువాడుగా, ఒక తెలుగు యాక్టర్గా, ఒక తెలుగు ఇండస్ట్రీ పర్సన్గా నాకెందుకో మనం తెలుగు వాళ్ళం ఆయన్ని ఒక ఇండస్ట్రీగా అంత గ్రేట్గా సెలబ్రేట్ చేయలేదు అనిపిస్తుంది నాకు. మనం ఎక్కడెక్కడి నుంచి వాళ్ళనో బాగా సెలబ్రేట్ చేస్తున్నాం. అండ్ మన కూడా ఉన్న ఇంత గొప్ప లెజెండరీ యాక్టర్ని ఇంకా గొప్పగా సెలబ్రేట్ చేసి ఉండొచ్చు. అండ్ అంటే నేను కూడా అందరం కలిసి అనిపించింది. బట్ ఆయన ఈరోజు మనకి ఫిజికల్గా మనతో లేరు, కానీ ఆయన ఎప్పటికీ మన గుండెల్లో ఉంటారు. అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉన్నంతవరకు కోట శ్రీనివాసరావు గారు ఎప్పుడూ ఉంటారు. ఆయన అంత గొప్ప యాక్టరు, మళ్ళీ అది ఇంకెవ్వరూ రీప్లేస్ చేయలేరండి. ఆయన విలన్ చేస్తే విలన్ ఎంత క్రూరంగా ఉంటాడా అని చూస్తాం. అదే ఒక మంచి మనిషి పాత్ర చేస్తే మనిషి ఇంత మంచిగా ఉంటారా అని చూస్తాం. ఒక ఫాదర్ క్యారెక్టర్ చేస్తే అరే అది మన సొంత తండ్రిలాగా అనిపిస్తుంది అని ఒక ఫీలింగ్ తీసుకొస్తారు. అండ్ ఒక కామెడీ చేసిన ఆయన కామెడీ గురించి ఇంక చెప్పక్కర్లేదు. అండ్ అలాంటి ఒక గొప్ప యాక్టర్తో నేను స్క్రీన్ పంచుకోవడం అనేది నాకు ఈ జన్మకి చేసుకున్నది ఒక పెద్ద అదృష్టం అండి. అండ్ కుటుంబానికి, ప్రతి ఒక్కరికి, ఫ్యామిలీకి ఆ దేవుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నాను. ఆయన ఎక్కడున్నా మనశ్శాంతిగా చల్లగా ఉండాలి దేవుళ్ళ మధ్యలో. ఆ దేవుళ్ళతో పాటు ఉండి మా అందరికీ దేవుళ్ళు ఇచ్చి. అండ్ వ్యక్తిగతంగా మీ ఫ్యామిలీతో ఎలా ఉండేవారు? అంటే మంచు మోహన్ బాబు గారితో కూడా అత్యంత చనువుగా ఉండేవారు. అవును, చాలా చనువుగా ఉండేవారండి. నాన్నగారితో ఆయన ఎప్పుడు ఒకరు కౌంటర్లు వేసుకునేవాళ్ళు. అండ్ కోట శ్రీనివాసరావు గారు ఆయన కౌంటర్ వేసాడంటే ఆ కౌంటర్ని మనం రీకౌంటర్ ఉండదు, ఓన్లీ వన్ వే అది. అండ్ నేను గుంటూరు రోడ్ అప్పుడు షూటింగ్ చేస్తుంటే బైక్ అదే చెప్తూ అందరు నవ్వుతున్నారు లోపల. నేను ఆ సీక్వెన్స్ చెప్తే ఆయన నన్ను తిట్టిన విధానం, నేను బైక్ స్కిడ్ చేసుకుంటూ వెళ్తున్నాను, అంటే ఆ ఫైట్కి స్కిడ్ ప్రాక్టీస్ చేస్తున్నాను కరెక్ట్గా. స్కిడ్ డ్రాల్ చేస్తే ఆయన పెద్ద ఆయన చూసుకోలేదు, నేను ఆ పక్కన ఉన్నారు చెట్టు పక్కన అనేసి మళ్ళీ తిప్పుతుంటే కనిపించారు. దిగెళ్ళా సారీ అని కాళ్ళకి దండం పెట్టాను. సారీ చూసుకోలేదండి, దుమ్ములేస్తుందంటే అది ఓకే, నువ్వు ఈ సినిమాకి ఏం చేస్తున్నావు, నువ్వు ఇంకా కొద్ది రోజులు స్టంట్ మ్యాన్గా చేయబోతున్నావా అంటే, లేదంటే యాక్టింగ్ చేస్తున్నా అంటే, స్టంట్ పని చేయాలి, యాక్టర్ పని చేయాలి. ఇప్పుడు నువ్వేంటి నీ కాలు ఎరగొట్టుకుంటే మేమందరం ఇళ్ళలో కూర్చోవాలా, అది వెళ్ళి అతనికి ఇవ్వు, నువ్వు వెళ్ళి నీ యాక్టింగ్కి పని చేసుకో అన్నారు. అలా అని దండం పెట్టి ఆ ఫ్యాక్టరీ లొకేషన్ వెనకాలకి వెళ్ళి వెనక నుంచి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాం అనమాట. సో అంత గొప్ప యాక్టర్తో అనుబంధం. అండ్ ఆయన ఇండస్ట్రీలో ఒకరి గురించి వెనకాల మాట్లాడని తెలిస్తేనే అసలు వేరే సినిమాలో పెట్టుకునేరు. ఒక కోట శ్రీనివాసరావు గారు మాత్రం మొహం మీద కౌంటర్లు వేసేసేటోళ్ళు, ఏదైనా నచ్చకపోతే చెప్పేటోళ్ళు. అయినా సరే అటువంటి ఆర్టిస్ట్ దొరకరు కాబట్టి ఆయన ఎన్నన్నా కూడా ఆయన దగ్గర పడి తీసుకొచ్చి సినిమాలో పెట్టి హిట్లు చేసుకుంటారు. సో అంత గొప్ప ఆర్టిస్టు, గొప్ప మనిషి అండి. ఈరోజు ఫిజికల్గా మన మధ్యలో లేడు, కానీ ఎప్పటికీ మనతోనే ఉంటారు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.